మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు ప్రభుత్వం ఆదేశం మేరకు ఇంకా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఈ శాండ్ గురించి ఉన్నాయి కాబట్టి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ శాండ్ మేనేజ్మెంట్ మీద మనం తీసుకున్నాము. మీ అందరికీ తెలుసు, ఒక 8 జూలై నుంచి ఫ్రీ శాండ్ పాలసీ కింద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వం ఆదేశం మేరకు ఈ ఫ్రీ శాండ్ అంటే గవర్నమెంట్కి శాండ్ వల్ల ఎటువంటి ఆదాయం రావట్లేదు, అంటే రాయల్టీ రూపంలో ఎటువంటి ఆదాయం రావట్లేదు. బట్ కానీ ఆపరేషనల్ అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద మనం ఆ ఫీజు మనం తీసుకున్నాము. అలాంటి ఫ్రీ శాండ్ పాలసీ కింద మనం శాండ్ ప్రతి ఒక్కరికి ఎవరికైనా అప్లై చేస్తే మనం వాళ్ళకి ఇస్తున్నాము. దీని తర్వాత గత ఒక 1 month నుంచి 2 డీసిల్టేషన్ పాయింట్స్ మనం ఓపెన్ చేసాం. ఆ డీసిల్టేషన్ పాయింట్ నుంచి వచ్చిన శాండ్ డీసిల్టేషన్ చేస్తే అక్కడ నుంచి గ్రావెల్ రావచ్చు, ఇంకా మట్టి రావచ్చు, దీంతో పాటు శాండ్ కూడా మనకి వస్తుంది. ఆ వచ్చిన శాండ్ కూడా మనం గవర్నమెంట్ నుంచి ఆదేశం మేరకు మనకి ఈ శాండ్ పాలసీ ప్రొసీజర్ ద్వారా అది కూడా మనం పబ్లిక్కి మనం ఇస్తున్నాం. ఇది కాకుండా ఇప్పుడు రాబోయే అక్టోబర్ 16 నుంచి ఇంకా కొన్ని శాండ్ బీచెస్ ఓపెన్ అవుతున్నాయి. ఇప్పటికీ మనకి ఒక 6 శాండ్ బీచెస్కి పర్మిషన్ వచ్చింది. ఇంకొకటి 6 శాండ్ బీచెస్కి పర్మిషన్ రావాలి. మనం పర్మిషన్ అప్లై చేసాం. మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి అలాగే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి అలాంటి పర్మిషన్ వస్తేనే అది కూడా మనం స్టార్ట్ చేస్తాం. అది ఒక నెక్స్ట్ 3 to 4 daysలో అది కూడా వస్తుంది. ఇది కాకుండా మనకి ఒక 4 సెమీ మెకనైజ్డ్ బీచెస్కి కూడా మనం పర్మిషన్ పెట్టాము. బట్ కానీ దీనికి కొంచెం టైం పడవచ్చు, ఒక 2 to 3 months టైం పడవచ్చు. అది కూడా పర్మిషన్ వచ్చిన తర్వాత అది కూడా మనం ఓపెన్ చేస్తాం.